జయం యువరాజు గారికేనా? అర్జునయ్య గారు అంత సామాన్యులా తల్లి అంత సులభంగా జయించడానికి ఇద్దరు భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. విజయం ఎటు మొగ్గుగా ఉన్నది? ఎటు ముగ్గితేనే అక్క. ఒక ప్రక్క జీవితాధారుడైన స్వామి, ఇంకొక ప్రక్క వంశోద్ధారకుడైన కుమారుడు. ఎవరు గెలిచినా ఈ దీనురాలికి మిగిలేది శోకమే. ఈ రక్తపాతం నాలో అగ్నివర్షం కురిపించక మానదు. వాసుదేవ, ఆనాడు కౌరవ సభలో ఆపన్నురాలైన ద్రౌపదీదేవి శీలం కాపాడావే. సారథివి, నా స్వామికి సంగ్రామ రంగంలో జయం చేకూర్చావే. ఇప్పుడు ఈ విపరీతం తప్పించలేవా? నీ సంకల్పమేమి దేవా? సవనాధీశుడు పాండవాగ్రజుడు సచ్చారిత్రుడౌనేని యాదవ చూడామణి పాద పద్మయుగళీ దాసుండనే కుంభ సంభవ కారుణ్య సమాప్త సంగర కళా పాండిత్యమే పార శాస్త్రవశీర్షం బుధరాతలిన్ దొరలుగాతన్ మామకాస్త్రాహతిన్ మణిపురీసులు శివభక్తి మహితులేని మాతృదేవత శీల సంపన్నయేని ధర్మ మార్గము కోరినే తప్పనేని అర్జునుని నాశరమ్ము చండాడుగాతా పడిపోయారా? నా మాంగళ్యమేమి ప్రతిరూపంగా ఆరాధించాలి. మీరు అంతఃపురం వేంచేసి చిరంజీవిని దీవిస్తారని సంతోషించాలి. స్వామి, ఆనందం ఇలా అంతరించింది నా స్వామి. ఊరుకో తల్లి, రాతబిడ్డకి రణరంగమానం తప్పదు. అమ్మా, ఇంతవరకు వస్తుందనుకోలేదు. నా అపరాధం క్షమించమ్మా. నీవు కుమారుడవు కావు, మారకుడవు. తండ్రిని వధించినట్లే నన్ను వధించు. ఆ విధంగానైనా అమరలోకంలో మేము సన్నిహితులమే జీవిస్తాం. చిత్ర, పితృవియోగంతో బాధపడుతున్న పసివాణ్ణి నీ పరుష వాక్కులతో నొప్పించకమ్మా. చాలు నీ ఓదార్పులు. ప్రియ సోదరి అనుకున్నాను కానీ పగపట్టిన నాగిని అనుకోలేదు. పసివాడిని రెచ్చగొట్టావు, పచ్చని సంసారం పాడు చేశావు. నీ కడుపు మంట చల్లారిందా? నువ్విలా భావించడం సహజమే, కానీ ఈ పరిణామానికి కారణం అభిమానమే కానీ అసూయ కాదు. గంగాదేవి శాపం నుంచి మన స్వామిని రక్షించడానికి ఈ సాహసం చేశాను. చిత్ర, మన స్వామిని మళ్ళీ బ్రతికించగలనమ్మా. చెప్పమ్మా, అమృతం తీసుకురమ్మన్నా తెస్తాను. నా ప్రాణం వెలవేయమన్నా పోతాను. అంత త్యాగం అక్కర్లేదు. నాగలోకానికి వెళ్లి మా తండ్రి నాగరాజుని దర్శించి నా ప్రార్థనగా సంజీవిమణిని తీసుకురా. అలాగేనమ్మా, ఇప్పుడే పెడతాను. బొబ్బరు, సాగర తీరంలో నిలబడి నాగరాజును స్మరించు, దారి కనిపిస్తుంది. విజయోస్తు.
మమకారాలు మరచి అహంభావాలు పెంచుకొని తండ్రి కొడుకులు కత్తులు చూశారా నాయన? నా అహంభావానికి అవివేకానికి నా తండ్రినే బలిగొన్నాను తాతయ్య. దొడ్డమ్మకు అమ్మకు తీరని అపచారం చేశాను, ఆరని దుఃఖం కలిగించాను. ఆ శోక సముద్రంలో నుంచి వారిద్దరిని ఉద్ధరించాలి తాతయ్య. దొడ్డమ్మ నిన్ను మరీ మరీ ప్రార్థించమను. సంజీవరత్నాన్ని ప్రసాదించి నా తండ్రిని పునర్జీవితుని చెయ్యండి. అలాగే నాయన, తీసుకుని పోదు గాని పద. నాగలోకం నుంచి సంజీవమణ్ణి కదిలించడానికి వీలేదు. ధృతరాష్ట్ర, సంగతి సందర్భాలు తెలుసుకొని మరీ ఆక్షేపించు. అన్ని అవగతం చేసుకుని అభ్యంతరం చెబుతున్నాను మహారాజా. మన జాతి రక్షణకై సదాశివుడు ప్రసాదించిన సంజీవరత్నాన్ని మానవ ప్రాణ రక్షణకై వినియోగించడానికి వీల్లేదు. ఆర్తజన రక్షణ కన్నా మహాపుణ్యం లేదంటారు మహామంత్రి. మా మొరాలకించి అనుగ్రహించండి. అనుగ్రహించడానికి తిరస్కరించడానికి ఆ మణి ఒక్కరి సొత్తు కాదు, నాగజాతికి అంతటికీ దానిపై హక్కుంది. అందరూ అంగీకరించండి. ఆ మణిని ఏ మానవుడు తాకలేడు. అయితే మన వారందరినీ సమావేశపరచు. దివ్య ప్రభావ సంపన్నులారా, నేను చిత్రాంగద ఫల్గుణుల కుమారుణ్ణి. మీ రాకుమారు ఉలూసీదేవి నాకు పెద్దల్ని. వృధా స్వాభిమానాలకు లోనై పంతాలు పెంచుకుని మా తండ్రి నేను యుద్ధానికి తలపడ్డా. మా తండ్రి మరణించాడు. వినండి, పితృహత్యకు వెనుకాడని ఈ మానవుని చరిత్ర. సావధానంగా వినండి. ఆ పాప పరిహారానికి మా పెద్దల్ని పంపును మీ లోకానికి వచ్చాను. మిమ్మల్ని అర్థిస్తున్నాను. నన్ను కరుణించి సంజీవరత్నాన్ని ప్రసాదించి నాకు పితృభిక్ష పెట్టండి. చెప్పండి సమాధానం. ఇది మీ సొత్తు. మీ ప్రాణరక్షణకై మహాదేవుడు కటాక్షించిన అమూల్య ధనం. ఈ రాకుమారుని మొసటి కన్నీటికి మోసపోయి మణిని ఇతనికి ఇచ్చామే అనుకోండి, అది మన లోకం దాటి మానవ లోకమే చేరింది అనుకోండి. అనుకోకండి. అలా అనుకుంటే ఇంకేముంది? అది అక్కడే, మనం ఇక్కడే. అవును, ఆ రత్నాన్ని ఈ మానవుడికి ఇవ్వడానికి వీలు లేదు. మహారాజు ముఖం చూచి మీరు వెనుకాడవలసిన అవసరం లేదు. సంజీవమణికి మీరే అధికారం. మానవులు నాగజాతికి శత్రువులు. వారిపై దయతెలిచి మీ స్వార్థాన్ని వదులుకుంటారా? ప్రాణధనాన్ని చేజేతులా పారవేసుకుంటారా? తండ్రిని చంపిన నీతుడు, తల్లుల పసుపు కుంకుమ తుడిచిన పాషణుడు. నిన్ను గురించి మా నాగ ప్రజల అభిప్రాయం అది. నీ మాట మేము మన్నించము. రత్నాన్ని నీకు అప్పగి